ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయమే కానీ అసలు హైప్ ఏమాత్రం లేదు అని ఇప్పటికే అందరికీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. జరుగుతున్న ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి టికెట్స్ ఇంకా సరిగ్గా అమ్ముడుపోలేదు. 50% ఆఫ్ ద సీట్స్ ఇంకా ఫిల్ కావాల్సి ఉన్నాయి. కారణాలు ఏవైనప్పటికీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అండ్ రైవల్రీకి ముందు ఉన్నంత హైప్ లేదేమో అని ఆల్రెడీ మాట్లాడేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్. ఇప్పుడు దీని గురించే ఒక ఎక్స్టెన్షన్గా యూఏఈ క్రికెట్ ప్రెసిడెంట్ ఒక కాంట్రవర్షియల్ మాట అన్నాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంగతి ఏమో కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఇద్దరు లెజెండ్స్ T20 సెటప్లో లేకపోవడం ఫ్యాన్స్కి ఎంతో కొంత ఇంట్రెస్ట్ని తగ్గించేసింది స్పోర్ట్ పైన అని ఒక భారీ వ్యాఖ్య చేశాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లేయర్స్ పర్మనెంట్ కాదు, స్పోర్ట్ మాత్రమే పర్మనెంట్. కానీ ద వే విత్ విచ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ లెఫ్ట్, T20s నుంచి వెళ్ళిపోవడం పక్కన పెడితే టెస్టుల్లో నుంచి కూడా ఎంతో కొంత ఫోర్స్ఫుల్గానే వాళ్ళిద్దరిని పక్కన పెట్టేశారు అనే డిబేట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కానీ ఇక్కడ T20సే ఇంపార్టెంట్ కాబట్టి T20 ఫార్మాట్లో ఇండియాకి చాలామంది స్టార్సే ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ అవ్వచ్చు, అభిషేక్ శర్మ అవ్వచ్చు, ఇప్పుడు టీంలోకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అవ్వచ్చు, సంజు శాంసన్ అవ్వచ్చు. ఇలా ఎక్కడ చూసుకున్నా సరే ఇండియాకి స్టార్స్కి మాత్రం కొరత లేదు. కానీ పాకిస్తాన్లో మాత్రం ఆ విషయం కనిపించడం లేదు. మొహమ్మద్ రిజ్వాన్ అండ్ బాబర్ ఆజం వీళ్ళిద్దరూ లేకపోయేసరికి ఆ టీం కంప్లీట్గా వీక్గా తయారైంది. అండ్ యూఏఈలో నార్మల్గా పాకిస్తాన్ ఆడుతుందంటే ఎంతమంది అయినా ఫ్యాన్స్ వచ్చి చూసి సపోర్ట్ చేసే దృశ్యాలు మనం చాలానే మునుపటి చూసాం. కానీ ఆదివారం జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా, లాస్ట్ మినిట్ ఎంట్రన్స్గా లాస్ట్ మినిట్ టికెట్ సేల్స్ పెరుగుతాయా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితికి 50% సీట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. అండ్ ప్రీమియం టికెట్స్ని దగ్గర 4 లక్షలకు అమ్ముతున్నారు. ఆ టికెట్లు కూడా ఇంకా సేల్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలామంది BCCI అఫీషియల్స్ ఈ మ్యాచ్కి అటెండ్ అవ్వరు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో అనేది రేపటి వరకు వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళిద్దరూ లేని లోటు T20 వరకు మాత్రం కనిపించదు. ఎందుకంటే వాళ్ళిద్దరి ప్లేసెస్ని పక్కాగా భర్తీ చేసే ప్లేయర్లు ఆల్రెడీ వచ్చేశారు. అండ్ యూఏఈలో సంజు శాంసన్కి ఉన్న క్రేజ్ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఏషియా కప్ అనే టోర్నమెంట్ ఇండియా డామినేట్ చేస్తూ ముందుకెళ్లేలాగే ఈ టోర్నమెంట్ జరిగేలాగుంది. ఎందుకంటే భారతదేశం కాకుండా మిగతా ఏ జట్లు కూడా పెద్ద బలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. సో ఇలా అన్ని కారణాలని మనం దృష్టిలో పెట్టుకొని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత హైప్ మనం క్రియేట్ చేసినా అక్కడ ఒకవేళ ఫ్యాన్స్ లేకపోతే మాత్రం రేపు ఫ్లాప్ షో అవుతుందేమో అని ఆర్గనైజర్స్ కూడా భయపడుతున్నారు. హోల్ ఏషియా కప్కి హైలైటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అండ్ స్కెడ్యూల్ కూడా ఎలా ఉందంటే ఇండియా అండ్ పాకిస్తాన్ కెన్ ఫేస్ అప్ టు 3 times. అంటే గ్రూప్ లీగ్లో ఒకసారి, సూపర్ ఫోర్స్లో ఒకసారి, అండ్ దెన్ ఫైనల్గా ఒకవేళ 2 టీములు ఫైనల్కి వెళ్తే ఇండియా ఖచ్చితంగా వెళ్తుంది. పాకిస్తాన్ సంగతి తెలియదు. సో ఇండియా పాకిస్తాన్ 3 సార్లు తలబడే అవకాశం ఉంది. దీనిపైనే బెట్ చేసుకుంటూ యూఏఈ వాళ్ళు టికెట్స్ కానీ వాళ్ళ ఆర్గనైజింగ్ కానీ ప్లాన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఇంత లో బజ్ ఉండడం ఇప్పటికైతే ఒక 20 ఏళ్ళుగా క్రికెట్ చూస్తున్న వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ విషయం. బట్ it all can change tomorrow. Once the match starts, India-Pakistan vibe అనేది వేరు. So let's wait and see what exactly will happen. And ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కానీ మంచి ఫైట్ ఇస్తే మాత్రం it will become another memorable encounter.